హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వైల్ లూప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వైల్ లూప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ లూప్ యూస్ చేయాలా, వైల్ లూప్ యూస్ చేయాలా అనేది మీ ఇష్టం. సో దీని తర్వాత ఉండే లూప్ అనేది దానికి ఒక స్పెషల్ యూస్ కేస్ ఉంటుంది. బట్ మనం వైల్ లూప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో నిన్న డిస్కస్ చేసినట్టే లూప్స్ అనేవి మనకి రిపిటేటివ్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అయితే మనం యూస్ చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు వైల్ లూప్ కూడా నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సింటాక్స్ నేర్చుకోవాలి. సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సిమిలర్ ఉంటుంది. వైల్ అని చెప్పేసి ఓపెన్ చేసి, సో ఇక్కడ మనం కండిషన్స్ ఏంటివో రాస్తాం. దీని తర్వాత ఇక్కడ మన కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎలా అయితే మనకి ఫర్ లూప్లో ఈ బ్రాకెట్ని 2 పార్ట్స్ లాగా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్స్ 3 ఒకటే ప్లేస్లో రాసామో అలా కాకుండా మనకి ఇక్కడ వైల్ లూప్లో అవుట్ సైడ్ ఆఫ్ ది వైల్ లూప్లో మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ అవుట్ ఆఫ్ లూప్, అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్లో మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో అందులో మనం కండిషన్ రాస్తాం. ఏం రాస్తాం? కండిషన్ రాస్తాం. నెక్స్ట్ మన పీస్ ఆఫ్ కోడ్ తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ రాస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ సింటాక్స్ అనేది డిఫరెన్స్, బట్ ఐడియా అనేది సేమ్. ఏం చేస్తాం, మనం వైల్ లూప్ని తీసుకొని ఇక్కడ ఏం రాస్తాం, మనం కండిషన్, ఓకేనా. సో దీని తర్వాత ఇక్కడ ఏం రాస్తాం, మనం కోడ్. మన కోడ్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాం, ఇంక్రిమెంట్. ఇక్కడ ఏం రాస్తాం, ఇనిషియలైజేషన్. సో ఈ విధంగా మనకి ఇది కంప్లీట్ మనకి ఫర్ లూప్కి రిలేటెడ్ వైల్ లూప్కి రిలేటెడ్ సింటాక్స్ అన్నట్టు. ఇనిషియలైజేషన్ అవుట్ ఆఫ్ ది వైల్ లూప్, కండిషన్ ఈ బ్రాకెట్స్ మధ్యలో, ఇంక్రిమెంట్ మన కోడ్ అయిపోయిన తర్వాత. సో సేమ్ మనం నిన్న డిస్కస్ చేసినట్టే మన ఫస్ట్ 5 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి కావాల్సిన లూప్ని అయితే ఇక్కడ మనం రాద్దాం. సో ఇనిషియలైజేషన్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తాను, లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ నా లూప్ని స్టార్ట్ చేస్తాను. వైల్ నా కండిషన్ ఏంటిది, i లెస్ దెన్ 5 అవ్వాలి. లో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 బ్రాకెట్స్ ఓపెన్. నాకు ఇక్కడ ఏం రాయాలి, నేను కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ ఏంటి నా ఐని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ i ప్లస్ ప్లస్, ఆర్ నాకు ఇది వద్దు అనుకుంటే i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, ఇది కూడా వద్దు అనుకుంటే i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏదైనా రాయొచ్చు. ఈ మూడిట్లలో మీ ఇష్టం. సో ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని యూస్ చేస్తారు, i ప్లస్ ప్లస్. సో డ్రై రన్ చేద్దామా వద్దా? ఆల్రెడీ నిన్న చేశాం కదా, బట్ చేయాలి. డ్రై రన్ వెరీ ఇంపార్టెంట్. నేనైతే డ్రై రన్ చేస్తాను. సో చూడండి, డ్రై రన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నా అవుట్పుట్. సో ఇక్కడ నేను వేరియబుల్స్ని అయితే ఇనిషియలైజ్ చేసుకుంటాను. సో నా ఫస్ట్ వేరియబుల్ i, దాని తర్వాత ఇక్కడ నా కండిషన్. సో i ఏంటి, నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నా కండిషన్ ఏంటి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. i ఈజ్ ఈక్వల్ టు 0, దాని తర్వాత వైల్ లూప్ చూసింది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఆబ్వియస్గా ట్రూ కదా. సో కన్సోల్ డాట్ లాగ్ i వాల్యూ ఎంత ఉంది, 0 ప్రింట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్స్ i ప్లస్ ప్లస్ ఆర్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఏమవుతుంది, i అనేది 1 అవుతుంది. 1 అయిన వెంటనే మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, i లెస్ దెన్ 5 ఆర్ ఈక్వల్ టు 5. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. ట్రూ అయింది. ట్రూ అయిన వెంటనే ఏమవుతుంది, కన్సోల్ డాట్ లాగ్ i మన 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 ప్రింట్ అయిన వెంటనే ఇంక్రిమెంట్స్ i ప్లస్ ప్లస్, i ఏమైంది, 2 అయింది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ ఆర్ ఫాల్స్. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూయే కదా. సో ట్రూ అయినప్పుడు మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ 2 ప్లస్ ప్లస్ అంటే 2 ఏమైంది, 3 అయింది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఆబ్వియస్లీ ట్రూ. కన్సోల్ డాట్ లాగ్ i మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది, రైట్. మళ్ళీ ఇంక్రిమెంట్స్ 3 ప్లస్ ప్లస్ 4 అయింది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూయే కదా. సో మళ్ళీ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. 5 లెస్ దెన్ కాదు, బట్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అన్న ట్రూయే కదా. ట్రూ. మళ్ళీ 5 ప్రింట్ అవుతుంది. i ప్లస్ ప్లస్ i అనేది మనకి 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5
ట్రూ కాదు, ఫాల్స్. లూప్ అనేది బ్రేక్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఇది మనకి వైల్ లూప్కి రిలేటెడ్ డ్రై రన్ అన్నట్టు. ఇన్ కేస్ డిఫికల్టీ అనిపిస్తే నాకు చెప్పండి, మళ్ళీ డ్రై రన్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇది ఐడియా. సో సేమ్ వైల్ లూప్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, మన VS కోడ్లో రన్ చేసి చూడాలి, ఒక ఐడియా రావడానికి మనకి. సో చూద్దాం. సో చూడండి, సేమ్ లూప్ నేను ఇక్కడ రాశాను. లెట్ I = 0, I <= 5, దాని తర్వాత console.log నేను ఇంక్రిమెంట్. సో ఇది నా ఇనిషియలైజేషన్, ఈ బ్రాకెట్లో ఉంది నా కండిషన్. నెక్స్ట్ ఇక్కడ నా ఇంక్రిమెంట్, రైట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను, I console.log 5 అని. అలా చేయొద్దు, I ప్రింట్ చేయాలి మనం. మై మిస్టేక్. సో చూస్తే 0 1 2 3 4 5 అయితే వచ్చేసింది. మీరు ఈ బౌండింగ్ కండిషన్ని తీసేయకండి. నిన్న నేను తీసేసినప్పుడే లాస్ట్ వీడియో ఎండ్కి వచ్చే వరకు నేను సబ్స్క్రిప్షన్ నోట్ అలాంటివి ఏం చెప్పకుండా కట్ చేశాను. ఎందుకంటే నా సిస్టమ్ హ్యాంగ్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఈ లైక్ ఫాస్ట్ CPU VS కోడ్ని నేను హై మెమొరీ యూస్ చేసేలాగా కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాను. సో వెంటనే రన్ అయిపోయి లూప్ అనేది చాలా అగ్రెసివ్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ల్యాప్టాప్ కొంచెం హ్యాంగ్ అయినట్టు అయింది. సో ఇట్స్ ఓకే. ఈ కండిషన్స్ రాసేటప్పుడు, లూప్స్ రాసేటప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా లూప్స్ రాసేటప్పుడు ఈ కండిషన్స్ లేపేసి రాసేవాడిని, ఆ సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యేవి. సో మన పర్సనల్ సిస్టమ్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈ లూప్స్లో రాసేటప్పుడు కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. కండిషన్ లేదు అంటే ల్యాప్టాప్ పోతుంది అన్న భయం పెట్టుకొని మనం రాయాలి. సో I <= 5 డన్. మనకి 5 times అయితే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వైల్ లూప్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ లూప్స్ అనేవి చూడడానికి డిఫికల్ట్గా ఉంటాయి, కానీ వీటిని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా ఈజీ. సో మనం ఫర్ లూప్ కంప్లీట్ చేసాం, వైల్ లూప్ కంప్లీట్ చేసాం. దీని తర్వాత ఇంకో లూప్ ఉంది, అది కూడా కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత ఇంకా 2 ఎక్స్ట్రా లూప్స్ ఉంటాయి, వాటిని మనం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వాటిని డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వైల్ లూప్కి సంబంధించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్ ఆర్ లైక్ చేయండి, కొంచెం యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది. లాస్ట్ 2-3 వీడియోస్లలో అయితే కంప్లీట్గా వ్యూస్ అనేవి పడిపోయాయి. So I hope you do that. Thank you for watching. Have a nice day.